ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క జాను నువ్వేంటిక్కడ? అదంతా పక్కన పెట్టక్క. అసలు ఇక్కడేం జరుగుతుంది? నీ కళ్ళ ముందే బావగారికి మనీషాకి నిశ్చితార్థం జరగడం ఏంటి? చెప్పక్క. నువ్వింకా బావగారికి భార్యవే, ఈ ఇంటికి కోడలివే. అవన్నీ మర్చిపోయి ఏ హక్కుతో మనీషాకి బావగారికి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు? ఏ అధికారం ఉందని వాళ్ళిద్దరినీ కలపాలని అనుకుంటున్నారు? పేరుకి పెద్దవాళ్ళు, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, పెద్ద మేడల్లో ఉంటున్న వాళ్ళు, కానీ పెద్ద మనసు మాత్రం వీళ్ళకుండదు. కనీసం నీకు విడాకులయ్యేంత వరకైనా ఆగాలన్న జ్ఞానం వీళ్ళకి లేదు. జాను, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పు? వాళ్ళు చేసే పనులకి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ అహంకారానికి ఇక్కడ కొన్ని బతుకులు కన్నీటి పాలైపోతున్నాయి. అవన్నీ తెలిసి కూడా నువ్వు సహనంగా ఉండగలవేమో, నేనుండలేనక్కా. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను లక్ష్మి. నువ్వా? అవును లక్ష్మి, ఎవరి మూలంగా అయితే ఈ నిశ్చితార్థానికి దారి పడిందో ఆ మనిషి లేకపోతే ఎలా? ఎవరి పిచ్చి పని వల్ల నాకు మిత్రకి నిశ్చితార్థం జరుగుతుందో ఆ పిచ్చి పనికి కారణమైన వాళ్ళు ఈ నిశ్చితార్థంలో లేకపోతే ఎలా? నా గురించి అందరూ తప్పుగా మాట్లాడుకోవాలి అని, నా గురించి అందరికీ తప్పుడు ప్రచారం చేయాలని జాను ఒక మహా అద్భుతమైన ప్లాన్ వేసింది కదా. ఆ ప్లాన్ వల్లనే ఇప్పుడు ఈ నిశ్చితార్థం అనే కాన్సెప్ట్ కి తెరలేచింది కదా. సో ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన జాను ఈ కార్యక్రమంలో ఉండకపోతే ఎలా చెప్పు? అందుకే నేనే పిలిచాను. అక్క చెల్లెళ్ళిద్దరూ ఈ నిశ్చితార్థాన్ని కళ్ళార్పకుండా చూడాలి. మనీషా విషయంలో ఇంత చెత్త పని ఎందుకు చేశామా అని మీరిద్దరూ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఏంటి మనీషా, నువ్వు కోరుకున్నంత మాత్రాన ఈ నిశ్చితార్థం జరిగిపోతుందనుకుంటున్నావా? మీ అక్కే ఏమీ చేయలేక ఒక చోట చతికిల పడింది. తనే ఈ నిశ్చితార్థం ఆపే మార్గం తెలియక మూతి ముడుచుకుని కూర్చుంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు జాను? నీ చేతగానితనాన్ని మీరు వెక్కిరించుకుంటూ, మీరు చేసిన పిచ్చి పనిని మీరు గుర్తు చేసుకుంటూ నా నిశ్చితార్థాన్ని చూసి ఆనందపడండి. సరేనా? నాకు చాలా పనులున్నాయి, తర్వాత కలుస్తాను. బాయ్. వెరీ బ్యూటిఫుల్ ఆంటీ. మీ టేస్ట్ చాలా గ్రేట్గా ఉంటుంది. ఐ లైక్ ఇట్. ఇప్పుడు నేను వెళ్ళి ఆ రింగ్ తీసుకుంటే నేను లక్ష్మీ కాళ్ళకి నమస్కారం చేసినట్టుంటుంది. ఏ లక్ష్మి, ఆ ఉంగరాన్ని తీసివు. నా ధర్మంగా నేను తీసిద్దామని అనుకున్నాను మనీషా, కానీ నువ్వు నోరు జారావు, నీ పొగరు చూపించావు. నేను కూడా తీసివ్వాలనుకోవడం లేదు. అది తీసిస్తావా ఇవ్వవా? వాట్ ఈస్ దిస్ మనీషా? ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత గొడవ?
ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంటావు కదా. మిత్రగారు, ఇంకొకసారి మళ్ళీ నా తలని గుద్దండి. మళ్ళీ గుద్దాలా? ఎందుకు? ఒక్కసారి గుద్దేసి అలా వదిలేస్తే కొమ్ములు వస్తాయి. మిత్రా, ఇటొచ్చి నీకు రింగు నచ్చిందో లేదో చూడు. చాలా బాగుంది మామ. మనీషా, నువ్వు జీవితాంతం నీ వేలుకు పెట్టుకునే రింగు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడిందంటే మీ ఇద్దరికి నిశ్చితార్థం అవ్వడం కోసం ఆ ఉంగరం నా అనుమతి అడుగుతున్నట్టు నాకు అనిపించింది. చెప్పు, మీ రింగుకి నా అనుమతి ఇవ్వమంటావా? అసలు ఆ ఉంగరానికి మీ నిశ్చితార్థం ఇష్టం లేక నీ చేతిలో నుంచి జారిపోయి నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడిందేమో అనిపిస్తుంది. లక్ష్మి అన్నట్టు ఈ ఉంగరం నా చేతికి ఉన్నంతకాలం ప్రతి క్షణం నాకు లక్ష్మి గుర్తొస్తుంది. ఈ ఎంగేజ్మెంట్కి లక్ష్మీ దానం చేసిన వస్తువులా ఇది నాకు అనుక్షణం గుండె సూదులా గుండెల్లో గుచ్చుకుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.